factorial into q2 factorial into q3 factorial. x1 power k1, y power k2, z power k3. సో ఈ కాంబినేషన్స్ అన్ని రాశారు. ఎక్స్ పవర్ 4 ఈ రెండు 0 అయింది. నెక్స్ట్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ వై. నెక్స్ట్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ జెడ్. ఎక్స్ క్యూబ్ జెడ్ అండ్ ప్లస్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై జెడ్. ఇవి ఎలా వచ్చినాయి అంటే ఈ కండిషన్స్ నుంచి వచ్చినాయి అండి. సో మీకు ఇంకా క్లియర్ గా లేకపోతే ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. x1 ప్లస్ అక్కడ xyz ఇచ్చి ఉండొచ్చని నేను x2 x1 x2 x3 కి కన్సిడర్ చేసి చేంజ్ చేసుకుంటాను. x1 ప్లస్ x2 ప్లస్ x3 హోల్ పవర్ 4 అన్నది. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి మీరు. a ప్లస్ b ప్లస్ c హోల్ పవర్ 4 ఆర్ x ప్లస్ y ప్లస్ z హోల్ పవర్ 4. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని మల్టీనామియల్ థీరం ప్రకారం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎన్ని టర్మ్స్ ఉండాలి? మల్టీనామియల్ థీరం ప్రకారం దేర్ ఆర్ c ఆఫ్ n minus 1 plus t comma n terms in the expansion. అంటే ఇక్కడ n వాల్యూ 4 అండి. t అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3. 4 plus 3 7. 7 minus 1. n value 4. 6c4. 6 factorial by n factorial by r factorial into n minus r factorial. సో ఇక్కడ 4 factorial cancel అయితే 5 into 6. 5 into 6 by 2 అంటే 5 into 3 15 టర్మ్స్ రావాలండి. ఆ 15 టర్మ్స్ ఇక్కడ వచ్చినాయి. ఒకసారి చూడండి 15 టర్మ్స్ వచ్చినాయి. చూడండి 5 3 15 టర్మ్స్ వచ్చినాయి. ఈ టర్మ్స్ వచ్చిన తర్వాత మీరు కాంబినేషన్స్ రాసుకోవాలండి. అంటే ఎగ్జాక్ట్ గా ఎన్ని రావాలో మీకు తెలియాలి. ఇక్కడ ఆల్రెడీ 15 వచ్చినాయి. అంటే ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈక్వల్ టు టోటల్ 4 రావాలి. అంటే q1 q2 q3 అంటే ఇక్కడ k1 k2 k3 k1 x1 ప్లస్ k2 x2 ప్లస్ k3 x3 ఈక్వల్ టు 4. k1 ప్లస్ k2 ప్లస్ k3 ఈక్వల్ టు 4. అంటే n వాల్యూ కి ఈక్వల్ అవ్వాలి రిపీటెడ్ నెంబర్స్ చూస్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ నేను కాంబినేషన్స్ నోట్ చేస్తున్నాను మీకు ఇంకా ఈజీగా. ఫస్ట్ పొజిషన్ 4 అయి రిమైనింగ్ 0 అయితే, సెకండ్ పొజిషన్ 4 అయి రిమైనింగ్ 0 అయితే, అంటే జనరల్ గా x1 పవర్ 4, x2 పవర్ 4, x3 పవర్ 4. సో 0 0 4. వన్ ప్లస్ 3 కూడా 4 అని తెలుసండి. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 1 3 0 కూడా పెట్టుకోవచ్చు పాసిబిలిటీ. 1 0 పెట్టి 3 చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే 1 అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉందండి. సెకండ్ పొజిషన్ లో 3, థర్డ్ పొజిషన్ లో 0 చేంజ్ చేస్తాను, అదొక పాసిబిలిటీ. అలాగే ఈ 3 అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు 1 అనేది సెకండ్ పొజిషన్ లో ఉంటే 3 1 0. అలాగే సెకండ్ పొజిషన్ 0 ఉంటే 3
01. 103కి రివర్స్ 301 రాశాను. 130 310. సో ఇంకా దీనికి కాంబినేషన్స్ ఏమొస్తాయండి? 1 అనేది ఫస్ట్ పొజిషన్ ప్లేస్ లో ఫిక్స్ చేస్తాను. ఇక్కడ సెకండ్ పొజిషన్ వచ్చింది, ఇక్కడ థర్డ్ పొజిషన్ వచ్చిందండి. సెకండ్ పొజిషన్ ఫిక్స్ చేసినప్పుడు ఇది 013 అని కూడా రాసుకోవచ్చు కదండి. ఆ కాంబినేషన్ రావచ్చు. ఇక్కడ 1 అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉంది, ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఉంది, థర్డ్ పొజిషన్ లో 301 ఉంది. సో 031 కూడా రాసుకోవచ్చు. అంటే 4 రావడానికి పాసిబిలిటీస్ 6 వచ్చినాయండి 1 and 3. అలాగే 1 + 2 + 2 అనేది కూడా 1 అవుతుందండి. అంటే 1 2 1 అనేది ఒక పాసిబిలిటీ అండి. సెకండ్ అనేది పొజిషన్ లో ఉంది. ఎవరికైనా డౌట్ ఉందండి? B2 ఏంటి చెప్పండి. B2. సో ఇక్కడ ఈ 2 అనేది ఫస్ట్ పొజిషన్ లో కూడా ఉండొచ్చు. అంటే 211. ఈ 2 అనేది లాస్ట్ పొజిషన్ లో ఉంటాయి 112 అంటే. సో ఇంకొక కాంబినేషన్ 2 + 2 4 అని. అంటే 2 0 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. నెక్స్ట్ 202 అవ్వచ్చు. సో మనం ఏం చెప్పాం ఫార్ములా ప్రకారం x1 + x2 + x1 + xt హోల్ పవర్ n ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందన్నా అండి? సిగ్మా p ఆఫ్ n, Q1, Q2 లన్నా ఈ టెక్స్ట్ బుక్ నోటేషన్ లో K1, K2, K3 అని తీసుకున్నారు. x1 పవర్ K1, x2 పవర్ K2, x3 పవర్ K3. సో ఇవి ఇప్పుడు ఎక్స్పాండ్ చేయటమే. నేను ఫస్ట్ కాంబినేషన్ ఇక్కడ నుంచి నోట్ చేస్తాం. అంటే ఈ ఫార్ములా ఏంటండి? n ఫ్యాక్టోరియల్ బై K1 ఫ్యాక్టోరియల్ ఇంటూ K2 ఫ్యాక్టోరియల్ ఇంటూ K3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x1 పవర్ K1, x2 పవర్ K2, x3 పవర్ K3. సో ఇప్పుడు 15 టర్మ్స్ ఉంటాయని తెలుసు కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ రిప్రజెంట్ చేసినప్పుడు ఈ ఆర్డర్ లో K1, K2, K3 వచ్చే ఆర్డర్ అండి. అంటే n ఫ్యాక్టోరియల్, n4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ x1 పవర్ 4. ఇది కూడా ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ అంటే x2 పవర్ 4. నెక్స్ట్ 004 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ 1 అంటే x3 పవర్ 4. నెక్స్ట్ కాంబినేషన్ 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అంటే మనకి వాల్యూ ఎంత వస్తుందండి ఇక్కడ? 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 4 వస్తుంది.
3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ డైరెక్ట్ గా 4 వస్తుంది. అంటే ప్లస్ 4 ఇంటూ ఏమేమి వస్తాయి, ఎక్స్ పవర్ 1, వై పవర్ 3, ఎక్స్ వై క్యూబ్, సారీ x1 x2 అయితే x1 x2 పవర్ 3 అండి. అలాగే 4 వచ్చి ఇంకా కాంబినేషన్స్ ఏముంటాయి, x1 x3 పవర్ 3 అండి. ప్లస్ 4 వచ్చి ఇంకా కాంబినేషన్స్ ఏముంటాయి, x1 క్యూబ్ x2 స్క్వేర్, సారీ x2 ప్లస్ ఇక్కడికి 6 టర్మ్స్ అయినాయండి. ప్లస్ ఇక్కడ 0 1 3 ఇది కూడా కాంబినేషన్ ఇదే కాబట్టి 4 ఇంటూ x1 క్యూబ్ x3 ప్లస్ 4 ఇంటూ x2 x3 పవర్ 3 అండి. పవర్ వాల్యూస్ యాడ్ చేసినప్పుడు టోటల్ 4 రావాలి. ప్లస్ 4 ఇంటూ సో x1 ఇక్కడ కాంబినేషన్స్ ఈ ఫస్ట్ 4 అయినాయండి. x1 క్యూబ్ x2, సో ఇక్కడ 3 ఉంది కాబట్టి x1 క్యూబ్ x3, x2 x3 క్యూబ్ అండి, ఇది x2 క్యూబ్ x3 అండి. సో అలాగే 1 to 1 కాంబినేషన్ అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 1 ఫ్యాక్టోరియల్ 4 స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 3 ఇంటూ 4 12, అంటే 12 వచ్చే కేసు ఇది. ప్లస్ 12 ఇంటూ x1 x2 స్క్వేర్ x3 ప్లస్ ఆ 12 కామన్ గా వచ్చే టర్మ్స్ అన్ని రాసేస్తానండి, ఇక్కడ ప్లేస్ లేదు. x1 స్క్వేర్ x2 x3 ప్లస్ x1 x2 x3 స్క్వేర్. అలాగే 2 to 0 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 3 ఇంటూ 4, ఇక్కడ 6 వస్తుంది వాల్యూ, దీని వాల్యూ 6 అంటే ప్లస్ 6 ఇంటూ ఇంకా ఎన్ని టర్మ్ వస్తాయండి, ప్లస్ 6 ఇంటూ ఈ 3 టర్మ్స్ కాంబినేషన్స్ ఏంటి, x1 స్క్వేర్ x2 స్క్వేర్ నెక్స్ట్ x2 స్క్వేర్ x3 స్క్వేర్. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ x1 x3 కాబట్టి x1 స్క్వేర్ x3 స్క్వేర్. సో టోటల్ 15 టర్మ్స్ ఇలా వస్తాయండి. సో మీరు అదే రిప్రజెంట్ చేస్తారు, ఇక్కడ చూసుకోండి. x పవర్ 4 y పవర్ 4 z పవర్ 4, అలాగే 4 తో 6 టర్మ్స్ వచ్చినాయండి. 6 తో 3 టర్మ్స్ వచ్చినాయి, 12 తో 3 టర్మ్స్ వచ్చినాయండి. చూడండి కాంబినేషన్ 4x క్యూబ్ బై 4x క్యూబ్ z, అలాగే 4xz క్యూబ్ 4yz క్యూబ్, అలాగే ఇంకొక టర్మ్ 4xy క్యూబ్ 4zy క్యూబ్, 12xyz స్క్వేర్ 12xy స్క్వేర్ z 12x స్క్వేర్ yz, అంటే ఇది 2 1 1 కాంబినేషన్.
2 కాంబినేషన్ 3 6 x square y square 6 y square z square 6 x square z square. ఈ ఫార్మాట్ లో మీరు రిప్రజెంట్ చేయాలి. క్లియరేనండి? సో మనం కన్సిడర్ చేసిన ఫార్ములా అనే ప్రకారమే చేస్తాం. ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటారు. ఈ ప్రాబ్లమ్ చూడండి, w ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ 4z హోల్ స్క్వేర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ q1 q2 q3 n వాల్యూ 2 అని, p వాల్యూ 4, 2 ప్లస్ 4 6 6 మైనస్ 1 5 అంటే c ఆఫ్ 5, 2 అని. c ఆఫ్ 5, 2 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది, కంప్లీట్గా 5 ఇంటూ 2 10 టర్మ్స్ వస్తాయండి. ఆ 10 టర్మ్స్ ఇక్కడ కాంబినేషన్స్ రాసారు చూడండి, కరెక్ట్ గా 10 ఉన్నాయి ఇక్కడ కూడా. k1 ప్లస్ k2 ప్లస్ k3 ఈక్వల్ టు k4. సో ఆ టోటల్ 2 రావడానికి పాసిబిలిటీస్ 2 ఫస్ట్ పొజిషన్ లో ఉంటాయి, సెకండ్ పొజిషన్ లో ఉంటాయి, థర్డ్ పొజిషన్ లో ఉంటాయి, ఫోర్త్ పొజిషన్ లో ఉంటాయి. అలాగే కాంబినేషన్స్ 1 1 1 అనేది ఫస్ట్ పొజిషన్ ఫిక్స్ చేసినప్పుడు సెకండ్ పొజిషన్ లో ఉంటే, థర్డ్ పొజిషన్ లో ఉంటే, ఫోర్త్ పొజిషన్ లో ఉంటాయి. సో ఫస్ట్ పొజిషన్ 0 ఫిక్స్ చేసి సెకండ్ పొజిషన్ 1 ఫిక్స్ చేసినప్పుడు థర్డ్ పొజిషన్ 1 ఉంటే, ఫోర్త్ పొజిషన్ 1 ఉంటుంది. అలాగే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఫిక్స్ చేసినప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ 1 1 ఉండే కాంబినేషన్స్. ప్రీవియస్ ప్రాబ్లం ఎలా అయితే చేస్తామో టర్మ్స్ ఐడెంటిఫై చేసి కోఎఫిషియంట్స్ క్యాలిక్యులేట్ చేసుకొని కాన్స్టెంట్ మల్టిపుల్ ఏ నెంబర్ వస్తుందో మనం సపరేట్ చేసుకుని చేసుకోవాలి. సో extracting coefficient, what is the coefficient of u square w cube x power 4 y square in the expansion of u plus v plus 2w plus x plus 3y plus z whole power 11. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? u v w x y z 6 టర్మ్స్ ఉన్నాయి. n వాల్యూ ఎంత అండి? 11. n వాల్యూ 11, p వాల్యూ 6 అండి. సో టోటల్ వాల్యూ మీకు యాడ్ చేసినప్పుడు 11 రావాలి. ఇక్కడ చూడండి, u స్క్వేర్ w క్యూబ్ x పవర్ 4 y పవర్ 2 2 ప్లస్ 3 5 5 ప్లస్ 4 9 9 ప్లస్ 2 11 టోటల్ 11 వచ్చింది. అంటే 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసి అలాగే u v w x y కోఎఫిషియంట్స్ ఏమున్నాయో చూసుకోవాలండి. యూకి కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 స్క్వేర్, డబ్ల్యూ కి కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి డబ్ల్యూ క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ అంటే 8 ఒకటి వస్తుంది ఇంటూ 8. ఎక్స్ కి కోఎఫిషియంట్ 1, సో ఎక్స్ పవర్ 4 ప్రాబ్లం లేదు. సో 3y y స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 8 ఇంటూ 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దాన్ని సింప్లిఫై చేసుకోవాలండి. సింప్లిఫై చేసుకుంటే రిక్వైర్డ్ కోఎఫిషియంట్ అనేది 49,89,600 అనేది ఎగ్జిస్ట్ అయింది. జనరేటింగ్ ఫంక్షన్ మనం రికరెన్స్ రిలేషన్స్ లో నేర్చుకుంటామండి. సో ఈ జనరేటింగ్ ఫంక్షన్ అవసరం లేదు. జనరేటింగ్ ఫంక్షన్ అంతా కంప్లీట్ గా యూనిట్ 3 లో రికరెన్స్ రిలేషన్స్ లో చదువుతారండి. సో ఆ నోటేషన్ ఈ నోటేషన్ కొంచెం డిఫరెన్స్ గా ఉంది. టెక్స్ట్ బుక్ నోటేషన్ ప్రకారం అవసరం లేదు కూడా. అంటే మనం జనరల్ గా ఇక్కడ ఏం చేస్తున్నాం అండి, ఆర్ బాల్స్ ని n బాక్సెస్ లో ప్లేస్ చేసినప్పుడు దేర్ ఆర్ c of n minus 1 plus r comma r వేస్ గా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి c of n minus 1 plus r comma r కాకుండా డైరెక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూస్ చేసుకుంటాం. సో ఇవి అవసరం లేదు జనరేటింగ్ ఫంక్షన్స్. అవి మన సిలబస్ ప్రకారం ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ వరకు సరిపోతుంది.
నెక్స్ట్ స్క్రీన్ షేర్ చేస్తానండి, జస్ట్ 1 minute. సో యాక్చువల్ గా ఇక్కడతో యూనిట్ కంప్లీట్ అయిందండి. సిలబస్ ఒకసారి చెక్ చేసుకోండి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ విత్ రిపిటేషన్ అండ్ వితౌట్ రిపిటేషన్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కేస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ విత్ రిపిటేషన్ అండ్ వితౌట్ రిపిటేషన్ కేసు ఒకటండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్లేసింగ్ ఆర్ సిమిలర్ బాల్స్ ఇంటూ ఎన్ నెంబర్డ్ బాక్సెస్. ఆర్ బాల్స్ ని ఎన్ బాక్సెస్ లో ప్లేస్ చేసినప్పుడు ఎలా రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ వరకు సరిపోతుందండి. జనరల్ గా ఉంటుంది. ఈ యూనిట్ నుంచి మీకు క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా ఉండదు, అంతా ఇండైరెక్ట్ గా ఉంటుంది. దాన్ని మీరు ఫార్ములేట్ చేసుకుని x1 + x2 + x1 + xn = r కి కన్వర్ట్ చేసుకుని చేయాలండి. అదొక మోడల్. సో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తానండి. థర్డ్ యూనిట్ మెటీరియల్ పెట్టి షేర్ చేస్తాను. సో థర్డ్ యూనిట్ అనేది రిలేషన్స్ అండ్ డయాగ్రాఫ్స్. సో మన మోడిఫైడ్ సిలబస్ లో మీ రెగ్యులేషన్స్ లో లాటిసెస్ అండ్ బూలియన్ ఆల్జీబ్రా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందండి. అంటే మీ సీనియర్స్ కన్నా మీకు అడిషనల్ గా ఇంకా టాపిక్స్ అనేవి ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి ఈ యూనిట్ లో. సో రిలేషన్స్ అండ్ డయాగ్రాఫ్స్. సో ఆల్రెడీ వీ నో ద రిలేషన్. First we are defining the sets. Using sets we are defining the relations. Using relations we can define the functions. అది ఆర్డర్ బేసికల్గా. సో ఇక్కడ రిలేషన్ అనేది డిఫైన్ చేయడానికి, ఆ రిలేషన్ అనేది గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు గ్రాఫ్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి. ఆ రిలేషన్స్ అండ్ డయాగ్రాఫ్. గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది, ఆ గ్రాఫ్ కి డైరెక్షన్ అనేది ఎలా అసైన్ చేస్తాము. సో ఈ రిలేషన్స్ కి డయాగ్రాఫ్ తో ఎలా లింక్ అనేది అప్లై చేస్తాం. కన్సిడర్ ఏ పెయిర్ ఆఫ్ సెట్స్. సో లెట్ G be a set containing the vertices V and edges C. Then we call it as a diagram. If we call it as a diagram if E is a subset of V cross V. Here the elements of V are called vertices, the elements of E are called edges. సో వీని vertices అంటాం. వీలో ఉన్న ఎలిమెంట్స్ ని V1, V2 and V3 and so on Vn అని కన్సిడర్ చేస్తే n ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే E is the subset of V cross V. ఈ ఎలిమెంట్స్ ని V cross V means it represents a Cartesian product of two sets. కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి. మనకు అన్ని బేసికల్ గా ఈ డెఫినేషన్స్ అన్ని మీకు వచ్చండి. థర్డ్ యూనిట్ ఈజీగా ఉంటుంది, మీరు డైరెక్ట్ గా చేయగలరండి. థర్డ్ యూనిట్ లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి. సపోజ్ లెట్ A be a set. A has the elements 1, 2, 3. And B be the other set, it containing 4 and 5. Then the Cartesian product of these two sets is defined as A cross B. So in this Cartesian product we can represent the elements in the ordered pair form. So
First element belongs to the first set and second element belongs to the second set. So in A cross B we have ordered pair 1 4 1 5. Similarly 2 4 2 5. First element belongs to the first set and the second element belongs to the second set. Next third element in the first set 3. So we can write 3 4 and 3 5. This is the Cartesian product of two sets A and B. So we can define a relation and we say that R is a relation from A to B. A నుంచి B కి రిలేషన్ అనేది చెప్తున్నామండి ఎప్పుడు if R is a subset of A cross B, this relation is a subset of Cartesian product of these two sets. Suppose I consider the relation R from these sets A and B. Suppose if R containing the elements ordered by 1 4 2 5. So we say that R is a subset of A cross B. A cross B లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము ఆర్డర్డ్ పేర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం సో ఇప్పుడు ఆర్డర్డ్ పేర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్ ని ఆర్ అనే సెట్ ఏదో ఒక రిలేషన్ మనం కన్సిడర్ చేస్తున్నాం ఆర్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి ఆర్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ మనం చూస్ చేసుకున్న relation between the elements is lying or existing in A cross B, and also then all the elements of the R are equal to A cross B are sum of the elements equal to A cross in R. Every element in R is equal to some elements of A cross B. Then we say that R is a relation from A to B. When do you say that a relation is said to be binary relation? ఒక రిలేషన్ అనేది బైనరీ రిలేషన్ అని ఎలా చెప్తామండి మనం సపోజ్ కన్సిడర్ ఆర్ ఈజ్ ఎ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ దెన్ ఆర్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ దట్ ఈస్ వీఆర్ డిఫైనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెట్ టు ఇట్ సెల్ఫ్ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ బైనరీ రిలేషన్ సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద బైనరీ రిలేషన్ సపోజ్ మీరు ఏ అండ్ బి టూ సెట్స్ కన్సిడర్ చేస్తారండి ఏ క్రాస్ బి లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం ఆర్డర్డ్ బై ఏ కామా బి వేర్ ఏ బిలాంగ్స్ టు ద ఫస్ట్ సెట్ అండ్ బి బిలాంగ్స్ టు ద ఫస్ట్ సెట్ జనరల్ గా ఏ క్రాస్ బి అనేది ఆర్డర్డ్ బై ఏ కామా బి ఫామ్ లో ఉంటుంది ఈ ఏ అనే ఎలిమెంట్ ఏమవ్వాలి ఫస్ట్ ఎలిమెంట్ లో ఫస్ట్ సెట్ లో ఉండాలి ఈ ఎలిమెంట్ ఖచ్చితంగా అలాగే బి అనే ఎలిమెంట్ ఏమవ్వాలి కంపల్సరీ సెకండ్ సెట్ లో ఉండాలి అంటే క్యాపిటల్ బి అనే సెట్ లో ఉంటేనే ఏ క్రాస్ బి అనేది ఆర్డర్డ్ పేర్ ఏ కామా ఏ వేర్ ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి ఇది యాక్చువల్ డెఫినేషన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ కంపల్సరీ ఫస్ట్ సెట్ నుంచి ఉండాలి సెకండ్ ఎలిమెంట్ అనేది సెకండ్ సెట్ నుంచి ఉండాలి అలా ఉన్న పాసిబిలిటీస్ అన్ని రాసానండి నేను ఇక్కడ ఏ క్రాస్ బి అంటే 1 4 1 5 2 4 2 5 3 4 3 5 సో జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అండి సో ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఏ క్రాస్ బి లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏదో ఒక రిలేషన్ చెప్తున్నాం మనం ఆర్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటే సపోజ్ మీరు ఉన్నారండి ఇప్పుడు రోల్ నెంబర్ A1 కి A2 కి రిలేషన్ చెప్తున్నాం A1 ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ A2 యు సే దట్ A2 ఈజ్ ఆల్సో ఫ్రెండ్ ఆఫ్ A1 A1 A2 టూ పర్సన్స్ తీసుకున్నాం సో ఇక్కడ టూ సెట్స్ ఏ అండ్ బి అండి ఆ టూ సెట్స్ కి రిలేషన్ అప్లై చేసినప్పుడు కంపల్సరీ అప్పుడు రిలేషన్ చెప్పాలి అంటే ఏం చెప్పచ్చు సో ఈ టూ పర్సన్స్ తీసుకుని ఆ టూ పర్సన్స్ కి సేమ్ క్లాస్ నుంచి తీసుకొచ్చు సేమ్ బ్రాంచ్ నుంచి తీసుకోవచ్చు సో ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ కంపేర్ చేయొచ్చు ఆల్ సబ్జెక్ట్స్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ మిడ్ మార్క్స్ కన్సిడర్ చేయొచ్చు ప్యారలల్ గా అంటే ఏకి ఎన్ని వచ్చినాయి బికి ఎన్ని వచ్చినాయి సో ప్రపోర్షన్స్ ఎంత పర్సంటేజెస్ సో ఏకి మాక్సిమం వచ్చినాయా బికి మాక్సిమం వచ్చినాయా కంపారిజన్ లో అన్ని మనం చెక్ చేయొచ్చండి అంటే కంపారిజన్ రిలేషన్ అనేది టూ పర్సన్స్ కి అప్లై చేస్తుంది
ఆ రిలేషన్ అనేది ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు, బ్లడ్ రిలేషన్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏ రిలేషన్ అయినా కన్సిడర్ చేయొచ్చండి. అంటే ఆర్ అనేది ఒక రిలేషన్, అది టూ సెట్స్ ఏ అండ్ బి, ఆ సెట్స్ అనేవి నాన్ ఎంప్టీ సెట్స్ అయి ఉన్నప్పుడు we say that R is a relation from A to B if R is a subset of A cross B. అంటే మనం కన్సిడర్ చేసే రిలేషన్ అనేది ఈ ఏ క్రాస్ బికి సబ్సెట్ అయి ఉంటే దాన్ని రిలేషన్ అంటారు. అంటే ఏ క్రాస్ బి, నేను ఏ 1 2 3 కన్సిడర్ చేశాను, బి 4 5 కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు ఏ క్రాస్ బిలో అన్ని పాసిబిలిటీస్ రిప్రజెంట్ చేస్తాను డెఫినేషన్ ప్రకారం, కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్. సో ఇప్పుడు నేను చూస్ చేసిన రిలేషన్ లో 1 4 2 5 కన్సిడర్ చేస్తానండి. అంటే నేను కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్ అనేవి ఆర్ లో ఉన్నవి ఏ క్రాస్ బిలో ఉన్నాయి కాబట్టి we say that R is a relation from A to B. కాకపోతే R is not a relation from A to B. That is R is not a subset of A cross B. అంటే ఏ క్రాస్ బిలో ఉన్న అన్ని ఆర్ లో ఉండొచ్చు, ఏ క్రాస్ బి ఇస్ కొన్ని మాత్రమే ఉండొచ్చు ఆర్ లో ఉన్నవి, ఏదైనా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ. అంటే ఒక పర్సన్ కి ఆ పర్సన్ లో ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా మనం చెక్ చేస్తున్నాం. సపోజ్ ఏ అనే స్టూడెంట్ తీసుకున్నాం ఏ సెక్షన్ లో, సమ్ రోల్ నెంబర్ A1 అని. ఆ A1 కి సో M1 లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్ లో ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి, సిపిఎన్ఎం లో ఎన్ని వచ్చినాయి. సో ఒక పర్సన్ కి వచ్చిన మార్క్స్ మధ్యన కంపారిజన్, అంటే ఏ టు ఏ అన్నారు, సేమ్ ఉండాలి కదా. సపోజ్ సేమ్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, సో M1 తీసుకున్నారు సేమ్ పర్సన్ కి, ఫస్ట్ మిడ్ లో ఎన్ని వచ్చినాయి, సెకండ్ మిడ్ లో ఎన్ని వచ్చినాయి. సో సేమ్ సబ్జెక్ట్ ని మనం కంపేర్ చేస్తున్నాం డిఫరెంట్ లెవెల్స్ లో, ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో, ఆ సెమిస్టర్ లో ఎన్ని వచ్చింది. సో ఆ 2 సెమిస్టర్స్ లో మార్క్స్ కంపారిజన్, పర్సంటేజెస్ కంపారిజన్. అంటే ఆర్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ. ఒక పర్సన్ టు పర్సన్ ఆ రిలేషన్ అనేది అప్లై చేస్తే ఆ రిలేషన్ ని we say that R is a subset of A cross A, then this relation is known as binary relation. So we know that the binary relation has the following properties. బైనరీ రిలేషన్ కి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి ఆల్రెడీ మీకు తెలుసు, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉన్నాయి. ఇంటర్మీడియట్ కన్నా ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే 8th 9th 7th లో కూడా ఉన్నాయి. The relation is said to the binary relation has the following properties. First one is reflexive. Second one symmetric. Third one is transitive. Third one transitive. Fourth one symmetric. Fifth one anti-symmetric. ఆల్రెడీ గుర్తొచ్చినాయండి ఈక్వివాలెన్స్ రిలేషన్, యాంటీ సిమెట్రీ. ఇర్రిఫ్లెక్సివ్. సిక్స్ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అవుతాయండి. 6 ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటే ఏంటి, సో
ఇక్కడ రిలేషన్స్ ఉంటుందండి. ఇక్కడ గ్రాఫ్ తో స్టార్ట్ చేశాను నేను. సరే, గ్రాఫ్ కాకుండా రిలేషన్ చూద్దాం.